Hello, welcome to Dr. Sagar Sir classes on Indian economy. ఈ వీడియోలో మనం బడ్జెట్ 2025-2026 డీటెయిల్డ్ అనాలిసిస్ని చూద్దాం. సో నేను బిఫోర్ ఐ స్టార్ట్ ది క్లాస్ మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ ఎకనామీ ఇన్ జనరల్, బడ్జెట్ స్పెసిఫిక్గా నేను చెప్పేది ఏంటంటే డైరెక్ట్గా ఫ్యాక్ట్స్ని కానీ లేకపోతే ఇచ్చిన డేటాను కానీ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేస్తే ఇది కొంత డిఫికల్ట్ అవుతుంది. నేను కొంతమంది యూట్యూబ్ ఛానల్ని, కొంతమంది పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్ ఫ్యాకల్టీని, కొంతమంది యూట్యూబ్ ఛానళ్ళల్లో ఎకనామీ ఫ్యాకల్టీని అబ్జర్వ్ చేసిన. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే యాజ్ ఇఫ్ ఇట్స్ ఎ కాంపిటీషన్ ఇన్ ద సెన్స్ యూట్యూబర్ కాంపిటీషన్ లాగా అర్జెంటుగా బడ్జెట్ రిలీజ్ అయిన అర్ధ గంటకో లేకపోతే బడ్జెట్ రిలీజ్ అయిన గంటలనో, ఎకనామిక్ సర్వే రిలీజ్ అయిన గంట సేపట్లోనో ఆ డాక్యుమెంట్లు ఏది ఉంటుంది అది జస్ట్ అండర్లైన్ చేసుకుంటా వాట్ ఎవర్ దేనో దే జస్ట్ సింప్లీ దే ఆర్ స్పీకింగ్ ఆన్ ఇట్. దానివల్ల ఎవరికి ఉపయోగం? యూట్యూబర్ కాంపిటీషన్లో నీకు కొన్ని వ్యూస్ వస్తాయి కావచ్చు, కానీ విద్యార్థులకు ఏంటి ఉపయోగం దీనివల్ల? సో ఆర్ యూ రియల్లీ ప్రాసెసింగ్ దట్? ఎగ్జామ్ ఓరియంటెడ్లో స్టూడెంట్స్కి కావాల్సినట్టుగా నువ్వు ఆ ఇన్ఫర్మేషన్ని ప్రాసెస్ చేసి ప్రజెంట్ చేస్తున్నావు అనేది క్వశ్చన్. సో అలాంటి ఇన్ఫర్మేషన్కి డియర్ స్టూడెంట్స్ మీరు తొందరపడి అర్జెంటుగా మీరు ఏదో రేపే ఎగ్జామ్ రాస్తున్నట్టుగా ఏదో వచ్చేసింది కదా, ఇక్కడ యూట్యూబ్ ఛానల్ ఇది రిలీజ్ అయింది కదా ఇది చదివేద్దామంటే మోస్ట్ ఆఫ్ ద టైం యూ డోంట్, ఇట్స్ ఆల్మోస్ట్ వేస్ట్ ఆఫ్ ద టైం. సో దాంతో మీకు కావాల్సిన కంటెంట్, మనకు కావాల్సిన కంటెంట్ అనేది రాదు. సో ఎలాంటి కంటెంట్ ఉండాలి అంటే సిస్టమేటికల్గా ప్రజెంట్ చేసిన కంటెంట్. సో బ్రెయిన్ మనకు తెలుసు ఎలా ప్రాసెస్ చేస్తుందో. ర్యాండమ్ ఇన్ఫర్మేషన్ని బ్రెయిన్ అనేది అంత ఈజీగా ప్రాసెస్ చేయదు. ప్రాసెస్ చేయడం అంటే ఏంటిది? మనకు ఎగ్జామ్లో రీప్రొడ్యూస్ చేయాలంటే ర్యాండమ్గా ఇన్ఫర్మేషన్ అక్కడ చదవడం వలన ఉపయోగం లేదు. సో ఎప్పుడైనా ఇన్ఫర్మేషన్ని సిస్టమేటిక్గా క్లాసిఫై చేసుకున్నప్పుడు మాత్రమే ఇట్ ఈస్ ఈజీ ఫర్ యూ టు రిట్రీవ్ ద ఇన్ఫర్మేషన్ డ్యూరింగ్ ద ఎగ్జామినేషన్. అగైన్ యాజ్ ఐ సెడ్ ఇన్ ద ప్రీవియస్ లెక్చర్స్, ప్రీవియస్ వీడియోస్, సో ఇక్కడ మన ఎగ్జామ్ అనేది స్పీడ్కి సంబంధించింది. ఎంత స్పీడ్గా, ఎంత అక్యురేట్గా నువ్వు ఇన్ఫర్మేషన్ని రిట్రీవ్ చేయగలుగుతావో అంత స్పీడ్గా, అంత బాగా నువ్వు ఎగ్జామ్ రాయగలుగుతావు. ఎంత స్పీడ్గా రిట్రీవ్ చేయాలంటే నువ్వు ఇన్ఫర్మేషన్ని ప్రియర్ టు దాట్ నువ్వు ముందే దాన్ని ప్రాసెస్ చేసి పెట్టుకోవాలి, అంటే క్లాసిఫై చేసి పెట్టుకోవాలి సిస్టమేటిక్గా. సో అలాంటి ప్రజెంటేషన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మాత్రం మీకు హెల్ప్ అవుతుంది. సో యూట్యూబ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బడ్జెట్లో ఉందనుకోండి, బడ్జెట్లో ఉన్న ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు అవసరం లేదు. బడ్జెట్లో కొంత స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే, ఎగ్జామ్ ఓరియంటెడ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే యూ నీడ్ టు రిట్రీవ్ ఇట్. అంటే ఇంటర్వ్యూకి కొంత అవసరం ఉంటుంది, లేకపోతే మెయిన్స్కి కొంత ఇన్ఫర్మేషన్, కొంత టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అవసరం ఉంటుంది, ప్రిలిమ్స్కి కొంత టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అవసరం ఉంటుంది. సో వీ నీడ్ టు ఏబుల్ టు క్లాసిఫై విచ్ ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ అస్, రైట్? సో ప్రతిదీ ఎలా డాక్యుమెంట్ రిలీజ్ అయింది కదా అని మొత్తం చదువుకుంటూ పోతా ఇంత ఇన్ఫర్మేషన్ డంప్ చేస్తా అంటే దెర్ ఈజ్ నో యూస్. ఇట్స్ ఆల్ వేస్ట్ ఆఫ్ టైమ్. రాదర్ అగైన్ యూ విల్ బి స్ట్రెస్డ్ అవుట్ విత్ ద హ్యూజ్ వాల్యూమ్స్ ఆఫ్ కంటెంట్, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బడ్జెట్ ఉందనుకోండి, బడ్జెట్ను జనరల్గా ఎలా క్లాసిఫై చేస్తామో, సో దేర్ విల్ బి సమ్ ఎక్స్పెండిచర్ పార్ట్, దేర్ విల్ బి రిసీట్స్ పార్ట్, రెవెన్యూ పార్ట్, దేర్ విల్ బి అగైన్ క్యాపిటల్ పార్ట్. అగైన్ రెవెన్యూలో రిసీట్స్ ఉంటాయి, ఎక్స్పెండిచర్ ఉంటుంది, రిసీట్స్లో ట్యాక్స్ రిసీట్స్ అని ఉంటాయి, నాన్ ట్యాక్స్ రిసీట్స్ అని ఉంటాయి, ట్యాక్స్లో మళ్ళీ డైరెక్ట్ ట్యాక్సెస్ అని ఉంటాయి, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అని ఉంటాయి. సో ఈ డైరెక్ట్ ట్యాక్సెస్లలో ఏముంటాయి, ఇండైరెక్ట్ ట్యాక్సెస్లలో ఉంటాయి. ఇలా క్లాసిఫై చేసిన తర్వాత then you try to inculcate the data what you received from the budget into those categories. Then it will become very easy for you to retrieve it. సో ఊరికనే ఇన్ఫర్మేషన్ ఉంది కదా అని చెప్పేసి ప్రాసెస్ చేసుకుంటూ పోదామంటే ఐఎమ్ జస్ట్ వార్నింగ్, వాట్ ఎవర్ ఐ నో ఐఎమ్ జస్ట్ వార్నింగ్ యూ, డోంట్ గో బిహైండ్ దిస్ సచ్ కైండ్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్స్. సో కేర్ఫుల్గా చూజ్ చేసుకోండి, కేర్ఫుల్గా ఇన్స్టిట్యూషన్స్ అయినా ఎవరైనా. సో ఇంకా అబ్జర్వ్ చేసి ఇంకా బ్యాడ్ థింగ్ ఏంటంటే, సో ఆ కంటెంట్ని ఎవరో ఒకరు ఇస్తారు, వాళ్ళు ముందు ఉండి చదువుతూ ఉంటారు. సో దట్ ఈస్ ఇంకా దారుణమైన విషయం. అంటే వాళ్ళ సబ్జెక్ట్ ఫ్యాకల్టీ కాదు, బట్ యూట్యూబ్లో పాపులారిటీ కోసం ఎవరో కింద వాళ్ళ రీసెర్చ్ స్టూడెంట్స్ లేకపోతే ఇంకెవరో ఫ్యాకల్టీ చేసిస్తారు, దాన్ని చదువుతారు పోతారు, కథం. సో వాళ్ళ పాపులారిటీని ఇలా యూజ్ చేసుకుంటున్నారు. సో ఇది మీకు దానికంటే వాట్ ఐ సజెస్ట్, మంచి ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ హూ రియల్లీ వర్క్స్ అవుట్ అండ్ వర్క్స్ అవుట్ అండ్ ది కంటెంట్, అంటే ట్రూ కంటెంట్ ఏంటిది, గవర్నమెంట్ డాక్యుమెంట్ కావచ్చు, అదే సెడ్ బడ్జెట్ డాక్యుమెంట్ కావచ్చు, లేకపోతే ఎన్సీఆర్టీ కావచ్చు, ఇలాంటి వాటిపైన కొంత వర్క్ చేసి
సిస్టమేటిక్గా ప్రజెంట్ చేసిన కంటెంట్ను మాత్రం మీరు తీసుకోండి. రెండవ విషయం ఏంటంటే మన ఎగ్జామ్లో వేగ్ వర్డ్స్ కానీ ఏదో లూజ్లలో సింపుల్ నార్మల్ టర్మినాలజీలలో చెప్తే అది మీకు యూజ్ ఉండదు. సో బట్ వాట్ ఈజ్ ఇంపార్టెంట్, ఆ టర్మినాలజీని యాజ్ ఇట్ ఈస్గా తెలుసుకొని ఆ టర్మినాలజీని మీకు సింప్లిఫై వర్డ్లో చెప్పాలి. ఆ టర్మినాలజీని చెప్తూనే ఎగ్జామ్ చూడండి, మీరు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ చూడండి, వొకాబులరీ అనేది వెరీ ఇంపార్టెంట్. స్పెసిఫిక్ యూపీఎస్సీ కానీ లేకపోతే టీఎస్పీఎస్సీ కానీ, సో దే విల్ యూజ్ స్పెసిఫిక్ టర్మినాలజీ. ఆ టర్మినాలజీ మనకు కూడా గుర్తుండాలి, రైట్? ఆ టర్మినాలజీని సింప్లిఫైడ్ టర్మినాలజీలలో సింప్లిఫైడ్ వొకాబులరీలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే దట్స్ వెల్ అండ్ గుడ్. బట్ ఆ టర్మినాలజీని పక్కన పెట్టేసి ఏదో కాన్సెప్ట్ నేను చెప్తున్నా అని చెప్పేసి ఓవరాల్గా చెప్పేసుకుంటూ పోతే దిస్ ఈజ్ ఆల్సో నో యూజ్ ఫర్ యూ. ఆ టర్మినాలజీ ఇది దేనికి సంబంధించిందని యూ మే గెట్ స్ట్రక్డ్ ఇన్ ద మిడిల్, రైట్? సో కీప్ దిస్ ఇన్ ద మైండ్. ఫర్ ఎగ్జాంపుల్ అగైన్, సో ఐ ఆల్సో సే దిస్ వే. ఇక్కడ చూడండి ఇంకొక ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ బడ్జెట్లో మనకు ఇది ఒక డాక్యుమెంట్ ఇచ్చింది అనుకున్నాం, రూపీ కమ్స్ ఫ్రమ్ అని. సో దీంట్లో ఇక్కడ ఏంటిది, ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ కేర్ఫుల్లీ, ఇక్కడ చూడండి. సో ట్యాక్స్ అని, ఇన్కమ్ ట్యాక్స్ అని, యూనియన్ ట్యాక్స్ అని, యూనియన్ ఎక్సైజ్ అని, ఎక్సైజ్ డ్యూటీస్ అని, జిఎస్టీ అని, ఇలా ర్యాండమ్ కొంత ఇచ్చేస్తారు డేటా. సో నేను దీన్ని యాజ్ ఇట్ ఈస్గా నెంబర్ల రూపంలో పెట్టుకొని మీరు చదవడానికి ట్రై చేస్తే దిస్ వోంట్ హెల్ప్ యూ. సో ఇలాంటి డేటాను వాట్ ఫ్యాకల్టీ ఆర్ ట్యూటర్ హ్యాస్ టు డూ ఇస్ దే హ్యాస్ టు ప్రాసెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎగ్జామ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను చూడండి ఎక్కడ ఎలా పెట్టాను. సో హైయెస్ట్ దేని నుండి వస్తున్నాయి మనకు, హైయెస్ట్ దేని నుండి వస్తుంది, హైయెస్ట్ రిసిప్ట్స్ ఎక్కడి నుండి వస్తున్నాయి, ఎక్కువ అమౌంట్ మనం ఎక్కడి నుండి తీసుకుంటున్నాం అంటే ఇక్కడ చూడండి బారోయింగ్స్ అండ్ అదర్ లయబిలిటీస్, దిస్ ఇస్ ద హైయెస్ట్ పారామీటర్. సో నెక్స్ట్ ఇన్కమ్ దేని నుండి వస్తుంది మనకు అని చెప్పేసి అంటే ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ నుండి వస్తుంది, రెండో ప్రియారిటీ. సో నెక్స్ట్ జిఎస్టీ నుండి వస్తుంది, నెక్స్ట్ కార్పొరేషన్ ట్యాక్స్, నెక్స్ట్ నాన్ ట్యాక్స్ రిసిప్ట్స్, నెక్స్ట్ యూనియన్ ఎక్సైజ్, కస్టమ్ డ్యూటీస్ అండ్ అదర్ థింగ్స్, రైట్? సో ఇక్కడ చూడండి ఎలా సిస్టమేటిక్గా మనకు ఆర్డర్ అనేది తెలిసిపోయింది. ఇక్కడ ఆర్డర్ అనేది ఈజీగా అర్థమైపోయింది. ఓకే, ఇన్కమ్ ట్యాక్స్ క్వశ్చన్లు ఎలా వస్తాయి జనరల్గా, ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ ఉందా, జిఎస్టీ ఎక్కువ ఉందా అనే క్వశ్చన్ వస్తుంది. లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ కంటే కార్పొరేషన్ ట్యాక్స్ ఉందా, అరేంజ్ ద ఫాలోయింగ్ ఇన్ దేర్ ఆర్డర్ ఆఫ్ అసెండింగ్ ఆర్డర్ లేకపోతే డిసెండింగ్ ఆర్డర్ అని చెప్తారు. సో అలాంటప్పుడు ఇఫ్ యూ డోంట్ క్లాసిఫై ద డేటా, ఇఫ్ యూ డోంట్ ప్రాసెస్ ద డేటా, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ యూ, రైట్? సో దిస్ ఈస్ నీడెడ్. So that's a reason in this video, in this series, what I am going to do is, instead of keeping entire budget in one part, I am going to divide this video, budget into different parts. సో ఫస్ట్ పార్ట్లో కొంత బేసిక్స్ కొన్ని స్కీమ్స్ ఇచ్చేసి, సెకండ్ పార్ట్లో ఇంకా కొన్ని స్కీమ్స్ ఇచ్చేసి, థర్డ్ పార్ట్లో బడ్జెట్ నెంబర్ సమ్మరీ ఇచ్చేసి, ఫోర్త్ పార్ట్లో ఇంకా కొంచెం డీటెయిల్గా ఈ క్లాసిఫికేషన్ బడ్జెట్ను ఎలా క్లాసిఫై చేసుకోవాలి, ఏ ఎంటిటీస్ కింద ఎంత అమౌంట్ వచ్చింది, ఎంత ఎక్స్పెండిచర్ పెడుతున్నాము, ఎక్కువ అమౌంట్ దేనికి పెడుతున్నాము, తక్కువ అమౌంట్ దేనికి పెడుతున్నాము. సో ఇలాంటి అనాలిసిస్ని నేను కొంత అయ్యడానికి ట్రై చేస్తాను. సో దిస్ ఈజ్ మై రిక్వెస్ట్ టు యూ, ప్లీజ్ స్టే కామ్. సో మీరు రేపు ఎగ్జామ్ రాయట్లేరు, ఏదో ఇన్ఫర్మేషన్కి వచ్చింది కదా అని చెప్పేసి ఏది పడుతుంది డంప్ చేసుకోకండి. సో మంచి ఇన్ఫర్మేషన్ తీసుకుని, ఐఎమ్ నాట్ సేయింగ్ ఓన్లీ స్టిక్ టు మై ఇన్ఫర్మేషన్, వాట్ ఎవర్ ఐఎమ్ గివింగ్, whichever information, but which is organized, which is well presented and which is having authentic information. అలాంటి దాని మీద మాత్రం మీరు ఫోకస్ చేయండి, రైట్? సో లెట్ us start the budget aspects, budgets concepts. సో బడ్జెట్ ఈ విజన్ అనేది దేనికి అవసరం అంటే జనరల్గా మీరు మెయిన్స్ కానీ ఇలా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఒక ఓవరాల్ వ్యూ అనేది అవసరం ఉంటుంది. సో దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ జస్ట్ కీపింగ్ దిస్ ఓవరాల్ బడ్జెట్ విజన్. సో విజన్ ఏంటంటే వికసిత్ భారత్ అంటే ఏంటంటే డెవలప్డ్ ఇండియా బై 2047. సో దట్ ఈస్ ద విజన్ ఆఫ్ దిస్ పర్టికులర్ బడ్జెట్. సో దీంట్లో ఫోకస్ ఏంటిది, మరి వీళ్ళ ఫోకస్ ఏంటిది అంటే ఇక్కడ జీరో పావర్టీ. సో విజన్ యొక్క ఫోకస్ ఇక్కడ జీరో పావర్టీ, 100% క్వాలిటీ స్కూల్ ఎడ్యుకేషన్, అండర్లైన్ దిస్, 100% క్వాలిటీ స్కూల్ ఎడ్యుకేషన్. సో నెక్స్ట్ ఈస్ యాక్సెస్ టు అఫోర్డబుల్ హెల్త్ కేర్. అఫోర్డబుల్ హెల్త్ కేర్ అంటే అందరూ పెట్టదగిన హెల్త్ కేర్ సిస్టమ్, అందరికీ అందుబాటులో ఉండడం అన్నట్టు. సో నెక్స్ట్ ఈస్ అగైన్ ఐఎమ్ సేయింగ్ వెకాబులరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఆ టర్మినాలజీ ఎగ్జామ్లో వస్తూ ఉంటుంది. మీకు ఆ టర్మినాలజీ కాకుండా సింపుల్ వర్డ్స్లలో చెప్పడం ఈజీయే, కానీ ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఆ టర్మినాలజీని యూజ్ చేసి దెన్ ఓన్లీ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఇట్ ఈస్ ఇఫ్ వేర్ ఎవర్ నెసెసరీ. సో దాన్ని నీడ్ లేకపోతే అన్నెసరీ ఎక్స్ప్లెనేషన్ కూడా అవసరం లేదని నా ఫీలింగ్. ఓకే, ఎనీహౌ. సో నెక్స్ట్ ఫోకస్ ఏంటంటే
100% skilled labor with meaningful employment. 100% skilled labor with meaningful employment. So next is 70% women in economic activities. 70% of the women should be participating in the economic activities. So this is the vision of this particular budget. So this is focusing basically. Vision is Vikasit Bharat అంటే డెవలప్డ్ ఇండియా. ఇండియా ఎప్పుడు డెవలప్ అవుతుంది అంటే when they are focusing on these parameters, on these 5 parameters, so we can achieve this అనేది ఈ బడ్జెట్ యొక్క మెయిన్ థీమ్, రైట్. సో నెక్స్ట్ ఈస్ అగైన్ 6 ఐఎమ్ సారీ, దిస్ ఫార్మర్స్ మేకింగ్ ఇండియా ఫుడ్ బాస్కెట్ ఆఫ్. సో ఇక్కడ ఫార్మర్స్ ఒకటి, ఉమెన్ ఒకటి, అండ్ ఎంప్లాయ్మెంట్ ఒకటి పారామీటర్, దెన్ దాంతోపాటు స్కూల్ ఎడ్యుకేషన్ ఒకటి, హెల్త్ ఒకటి. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ డైమెన్షన్స్ దట్ ఆర్ ఫోకస్డ్ ఇన్ ది బడ్జెట్. సో ఇక్కడ ఏంటిది, ఫార్మర్స్ మేకింగ్ ఇండియా ద ఫుడ్ బాస్కెట్ ఆఫ్ ద వరల్డ్. సో ఫుడ్ బాస్కెట్ ఆఫ్ ద వరల్డ్ అంటే ప్రపంచం యొక్క ఒక బాస్కెట్ అంటే బుట్ట, అంటే ఫుడ్ కావాల్సిన అన్ని తిండికి సంబంధించిన అన్నీ ఇక్కడ దొరుకుతాయనే మీనింగ్లో ఆ వర్డింగ్ ఉంటుంది అన్నట్టు, రైట్. సో బడ్జెట్ ఫోకస్ ఏరియాస్ ఏంటి మరి ఇక్కడ? సో బడ్జెట్స్ దే హ్యావ్ డిఫైన్డ్ సమ్ ఫోకస్ ఏరియాస్. అంటే whatever the expenditure, whatever the budget they announced, so this is going to be focused on these 4 following areas. One is Garib ante poor, so Yuva youth, so Annadata ante farmers, so Nari Shakti women empowerment. So these are the 4 focused areas which the budget focuses on this, right. Next, budget also having 4 key growth engines అని ఒకటి చూజ్ చేసుకుంది. ఈ గ్రోత్ ఇంజన్స్ ఏంటి అంటే ఇక్కడ అగ్రికల్చర్, అంటే గ్రోత్ ఇంజన్స్ అంటే ఏంటిది, వీటి ద్వారానే మన ఇండియా యొక్క గ్రోత్ను ఇంప్రూవ్ చేయాలని చూస్తున్నారు. సో అగ్రికల్చర్ ఇస్ ద ఫస్ట్ థింగ్. సో నెక్స్ట్ వీ హ్యావ్ ఎంఎస్ఎంఈ సెక్టార్, దెన్ వీ హ్యావ్ ఇన్వెస్ట్మెంట్, దెన్ వీ హ్యావ్ ఎక్స్పోర్ట్స్. సో దీస్ ఆర్ ద 4 growth engines in the budget mentions about it. And we are going to rely on these four dimensions to develop India. సో దిస్ గైడింగ్ ప్రిన్సిపల్స్ ఏంటిది అంటే దీని వెనకాల ఏది మన విలువలను ఏం పెట్టుకొని పోతున్నాం అంటే రిఫార్మ్స్ యాజ్ ఎ ఫ్యూయల్. అంటే ఫ్యూయల్ అంటే ఏంటిది, ఫ్యూయల్ అంటే ఈ ఇంజన్స్ నడవాలంటే మనకు ఈ ఫ్యూయల్ అవసరం, రిఫార్మ్స్ అనే ఫ్యూయల్ అవసరం. ఈ 4 ఇంజన్స్ గ్రోత్ అనే 4 ఇంజన్స్ నడవాలంటే రిఫార్మ్స్ అనే ఫ్యూయల్ అవసరం. ఫ్యూయల్ అంటే ఇంధనం. సో ఇంధనం అక్కడ రిఫార్మ్స్, ఇంధనం అంటే ఏంటిది, ఎక్కువ రిఫార్మ్స్ చేయబోతున్నాం మనం. ఈ రిఫార్మ్స్ ద్వారా ఈ ఇంజిన్ అనేది ఈజీగా జరగబోతుంది. సో నెక్స్ట్ దాంతోపాటుగా ఇంక్లూజివిటీ యాజ్ ఎ స్పిరిట్. సో ఇంక్లూజివిటీ అంటే అందరినీ కలుపుకొని పోవడం, రిచ్ పూర్ అనే తేడా తారతమ్యం లేకుండా అందరినీ కలుపుకొని పోవడం. అంటే ఎగ్జాక్ట్లీ హియర్ ఏంటంటే యూ ట్రై టు ఇంక్లూడ్ ది పూర్ టు ది మెయిన్ స్ట్రీమ్ సొసైటీ. సో దట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ఇట్. దిస్ ఈస్ హౌ ది 4 growth engines of the budget meaning. So now, as I said, we are going to deal with first schemes under these 4 growth engines. ఇప్పుడు 4 ఉన్నాయి కదా, అగ్రికల్చర్ కింద ఏమొస్తుంది, ఎంఎస్ఎంఈ కింద ఏమొస్తున్నాయి, ఇన్వెస్ట్మెంట్ కింద ఏమొస్తున్నాయి, ఎక్స్పోర్ట్స్ కింద ఏమొస్తున్నాయి. దెర్ ఆర్ సమ్ స్కీమ్స్ హియర్. So first we will discuss the schemes proposed in this, and that also I am going to give only brief introduction, brief information. You don't need everything in that under the scheme, right? So whatever brief available, I am just giving that. So after that we will go to the numbers, ante budget expenditure enta, capital expenditure enta, expenditure enta, income tax enta, capital కార్పొరేషన్ ట్యాక్స్ ఎంత, జిఎస్టీ ఎంత, అది ఎంత, ఏది మెజారిటీ ఉంది, ఏది లెస్ ఉంది అనే విషయాలు తర్వాత చూద్దాం డిఫరెంట్ పార్ట్స్లలో. యాజ్ ఐ సెడ్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ ఇన్ దిస్ బడ్జెట్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్, రైట్. సో ఫస్ట్ లెట్ us see this part. So first is what? Agriculture as the first growth engine. సో ఈ గ్రోత్ ఇంజిన్ మనకు ఫస్ట్ గ్రోత్ ఇంజిన్ ఏంటంటే అగ్రికల్చర్. సో వీ షుడ్ రిమెంబర్ దట్. So budget allocation for agriculture and allied sector is almost 1.7 lakh crore rupees for this sector. So agriculture and allied sector is 1.7 lakh crore budget allocation అయింది ఇక్కడ. Let's see what it includes. So ఇక్కడ ఫస్ట్ స్కీమ్ ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ ధన్ ధాన్య కృషి యోజన. సో దీని కింద ఏం చేయబోతున్నారంటే ఇట్ ఈస్ గోయింగ్ టు టార్గెట్
100 లో ప్రొడక్టివిటీ డిస్ట్రిక్ట్స్. 100 లో ప్రొడక్టివిటీ అంటే తక్కువ ఉత్పత్తి చేసే డిస్ట్రిక్ట్స్ ఇవి. ఏటిని ఉత్పత్తి? అగ్రికల్చర్ను. మనం దేని గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ? అగ్రికల్చర్ గురించి మాట్లాడుతున్నాం. అగ్రికల్చర్ను డెవలప్ చేయడానికి గవర్నమెంట్ ఎలాంటి స్కీమ్స్ను ప్రపోజ్ చేస్తుంది అంటే, ఫస్ట్ థింగ్ ఈజ్ ప్రైమ్ మినిస్టర్ ధన్ ధాన్య కృషి యోజన. సో ఆ స్కీమ్ పేరు ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన. దీని కింద 100 లో ప్రొడక్టివిటీ డిస్ట్రిక్ట్స్ అంటే 100 తక్కువగా ప్రొడక్టివిటీ చేస్తున్న డిస్ట్రిక్ట్స్ని ఐడెంటిఫై చేస్తున్నారు. సో దీని ద్వారా ఏం చేయబోతున్నారు అంటే క్రాప్ డైవర్సిఫికేషన్, ఇరిగేషన్, క్రెడిట్ అవైలబిలిటీ అండ్ పోస్ట్ హార్వెస్ట్ స్టోరేజ్. అంటే ఏంటిది? క్రాప్ డైవర్సిఫికేషన్ అంటే ఏంటిది? డిఫరెంట్ పంటలను పెట్టడము. ఇరిగేషన్ అంటే ఏంటిది? దానికి సంబంధించిన నీళ్ళని ఎలా ప్రొవైడ్ చేయాలి, పంట ఉత్పత్తి వ్యవసాయం కావాల్సిన నీళ్ళని ఎలా ఉత్పత్తి చేయాలి, నీళ్ళని ఎలా పంపిణీ చేయాలి. సో క్రెడిట్ అవైలబిలిటీ, వాళ్ళకి కావాల్సిన లోన్లు కావచ్చు, లేకపోతే పెట్టుబడులు కావచ్చు, ఎలా చేయాలి ఇందులో. సో పోస్ట్ హార్వెస్ట్ స్టోరేజ్ అంటే పంట అయిన తర్వాత దాన్ని స్టోరేజ్ ఎలా చేయాలి. ఇలాంటి విషయాలపైన ఫోకస్ చేయబోతున్నారు ఈ స్కీమ్ మీద. సో దీనికి బెనిఫిషియరీ ఎవరంటే ఆల్మోస్ట్ 1.7 crore ఫార్మర్స్ దీన్ని బెనిఫిషరీస్ కాబోతున్నారు. సో దీనికి ఎవరికి యూజ్ చేస్తున్నాం అంటే 1.7 crore ఫార్మర్స్, రైట్. సో ఇది ఎక్కడ? ఓన్లీ 100 లో ప్రొడక్టివిటీ డిస్ట్రిక్ట్స్ పైన టార్గెట్ చేస్తున్నారు. దీని ఫోకస్ ఏంటిదంటే క్రాప్ డైవర్సిఫికేషన్, ఇరిగేషన్, క్రెడిట్ అవైలబిలిటీ, పోస్ట్ హార్వెస్ట్ స్టోరేజ్ ఫెసిలిటీస్, రైట్. సో సెకండ్ థింగ్, సో మిషన్ ఫర్ ఆత్మనిర్భరత ఇన్ పల్సెస్. సో ఆత్మనిర్భరత ఇన్ పల్సెస్ ఇది ఏంటిది అంటే, సో ఇక్కడ ఇది 6 year మిషన్ అన్నట్టు. 6 year మిషన్ టు అచీవ్ సెల్ఫ్ సఫిషియన్సీ. సో దేంట్లో అది సెల్ఫ్ సఫిషియన్సీ అంటే స్వయం ప్రతిపత్తి కదంట. సెల్ఫ్ సఫిషియన్సీ అంటే దాంట్లో తూర్ అంటే కందిపప్పు, మరియు ఉరద్ అంటే మినుములు, మసూర్ అంటే మైసూర్ పప్పు, రెడ్గా ఉండే పప్పులు ఉంటాయి కదా, వాటిని మసూర్ అంటాం. సో ఇది ఏంటిది? వీటిలలో మనం సెల్ఫ్ సఫిషియన్సీని అచీవ్ చేయాలి. సెల్ఫ్ సఫిషియన్సీ అచీవ్ చేయాలంటే ఏంటిది? వేరే దేశాల మీద వీటి ప్రొడక్షన్ కోసం, వీటి ఇంపోర్ట్ కోసం మనం ఆధారపడకూడదు. మన దేశానికి కావాల్సిన ఉత్పత్తిని అంతా మనమే ఉత్పత్తి చేయగలగాలి. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్. ఈ మిషన్ ఏంటంటే పల్సెస్ ఏమేమి ఉన్నాయి అంటే పప్పు దినుసులు అంటాం బేసికలీ ఈ 3 కందిపప్పు, ఉరద్ అండ్ మసూర్, వీటిని 6 year లోపల మనము సెల్ఫ్ సఫిషియన్సీని అచీవ్ చేయాలి అనేది ఒక గోల్ పెట్టుకున్నారు. సో దాంతోపాటుగా ప్రొక్యూర్మెంట్ గ్యారంటీ కూడా చేర్చున్నారు. ప్రొక్యూర్మెంట్ గ్యారంటీ అంటే ఈ ఉత్పత్తి చేసిన వాటిని ఎవరు కొంటారు అనే విషయాన్ని కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నాడు. సో నాఫెడ్ అండ్ NCCF అని ఉంటుంది, జస్ట్ మీరు తర్వాత చూద్దాం అది డీటెయిల్స్ ఏంటి అనేది. దే ఆర్ బేసికల్లీ కైండ్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్. అంటే దే ఆర్ గోయింగ్ టు బై ఆల్ దీస్ పల్సెస్ ఫ్రమ్ ది రిజిస్టర్డ్ ఫార్మర్స్ ఫర్ ద నెక్స్ట్ 4 years. నెక్స్ట్ 4 yearsలలో ఈ నాఫెడ్, NCCF అనేది ఫార్మర్స్ ప్రొడ్యూస్ చేసిన ఈ కందిపప్పులు కానీ, మినుములు కానీ, మైసూర్ పప్పులు కానీ, ఇవన్నిటిని అవి కొనబోతున్నాయి, రైట్. ప్రొక్యూర్మెంట్ ఇవి గ్యారంటీగా కొంటాయి అన్నట్టు. సో దాని ద్వారా ఏమైంది? మనం ప్రొడ్యూస్ చేసిన దానికి రైతుకు గిట్టుబాటు ధర పడడము, మంచి ఎంకరేజ్మెంట్ జరగడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ద అదర్ స్కీమ్. నెక్స్ట్ స్కీమ్ వీ హ్యావ్ ఈజ్ రూరల్ ప్రాస్పెరిటీ అండ్ రెసిలియన్స్ ప్రోగ్రామ్. సో ఈ ప్రోగ్రామ్ కింద మనం ఏం చేయబోతున్నాము అంటే స్కిల్లింగ్, టెక్నాలజీ, ఇన్వెస్ట్మెంట్. ఫోకస్ దేని మీద చేస్తున్నాము? స్కిల్లింగ్, టెక్నాలజీ, ఇన్వెస్ట్మెంట్. స్కిల్లింగ్ అంటే ఏంటిది? వాళ్ళకి కావాల్సిన శిక్షణ ఇవ్వడం. టెక్నాలజీ అంటే ఏ సాఫ్ట్వేర్లు ఎలాంటివి నేర్పిస్తే వీళ్ళకు ఉపయోగం ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడులు దానికి కావాల్సినవి. సో దేనికోసం ఇదంటే టు రెడ్యూస్ ద రూరల్ అండర్ ఎంప్లాయ్మెంట్ అండ్ మైగ్రేషన్. జనరల్గా మనకు తెలుసు విలేజ్లలోకి వెళ్ళి చాలా మైగ్రేషన్ జరుగుతూ ఉంటుంది, సిటీలోకి వెళ్ళిపోవడాలు, లేదనుకో అండర్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. అండర్ ఎంప్లాయ్మెంట్ అంటే ఉన్నదానికంటే ఒక పనిలో చేయాల్సిన దానికంటే ఎక్కువ మంది పనిచేయడం లాంటి మీనింగ్. సో ఈ సమస్యలను తగ్గించడానికి రూరల్ పీపుల్ని
సో ఎవరు ఫోకస్ చేస్తున్నాం మనం రూరల్ ఎవరిని ఫోకస్ చేయబోతున్నాం అంటే ప్రోగ్రామ్ విల్ ఫోకస్ ఆన్ ద రూరల్ ఉమెన్ అండ్ యంగ్ ఫార్మర్స్ అండ్ రూరల్ యూత్ అండ్ ఈవెన్ మార్జినల్ అండ్ స్మాల్ ఫార్మర్స్, ల్యాండ్లెస్ ఫ్యామిలీస్. సో ఎవరి మీద ఈ ప్రోగ్రామ్ వర్కౌట్ కాబోతుంది? రూరల్ ప్రాస్పెరిటీ అండ్ రెసిలియన్స్ ప్రోగ్రామ్ అంటే రూరల్ ఉమెన్, యంగ్ ఫార్మర్స్, రూరల్ యూత్, ల్యాండ్లెస్ ఫ్యామిలీస్ అండ్ స్మాల్ అండ్ మీడియం మార్జినల్ ఫార్మర్స్. సో వీళ్ళ కోసము స్కిల్లింగ్, టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ను ఈ ప్రోగ్రామ్ ద్వారా ప్రొవైడ్ చేయబోతున్నారు. సో దిస్ ఈస్ ద డీటెయిల్ అబౌట్ రూరల్ ప్రాస్పెరిటీ అండ్ రెసిలియన్స్ ప్రోగ్రామ్. సో నెక్స్ట్ ప్రోగ్రామ్ ఈజ్ కాంప్రహెన్సివ్ ప్రోగ్రామ్ ఫర్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. మనం ఎకనామిక్ సర్వేలో ఇంతకుముందు చూసినాము. సో మన ఎకనామీ అనేది అగ్రికల్చర్ సెక్టార్ ఆల్మోస్ట్ 3.8 గ్రోత్ కాబోతుందన్నాం. సో దట్ ఈస్ అగైన్ బేస్డ్ ఆన్ ది హార్టికల్చర్ బేస్, అంటే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇలాంటి వాటిని పండించడం వల్లనే ఎక్కువ మనకు ఉత్పత్తి జరగబోతుందని చేస్తున్నాం. సో దానికోసము ఈ ప్రోగ్రామ్ డిజైన్ అయింది ఇక్కడ. సో ఈ ప్రోగ్రామ్ ఏంటిది? కాంప్రహెన్సివ్ ప్రోగ్రామ్ ఫర్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. సో ఇది దేనికి చేయబోతుంది అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు ఎంకరేజింగ్ ద ఫార్మర్స్ టు కల్టివేట్ హై వాల్యూ హార్టికల్చర్ క్రాప్స్ అంటే ఏంటి అన్నాను? ఇదే ఫ్రూట్స్, వెజిటేబుల్స్, పూలు ఇలాంటివన్నిటిని హార్టికల్చర్ క్రాప్స్ అంటాం. సో వీటిని ఎంకరేజ్ చేయడానికి ఈ స్కీమును డెవలప్ చేయబోతున్నారు, రైట్. దెన్ నెక్స్ట్ ఏంటిది? స్ట్రెంథనింగ్ సప్లై చైన్స్, ప్రాసెసింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ ఫెసిలిటీస్ కావచ్చు, ఫార్మర్ కోఆపరేటివ్స్ కావచ్చు, ఇవన్నిటిని స్ట్రెంథన్ చేయడం అంటే వీటన్నిటిని బలపరచడం. ఆల్రెడీ ఫార్మర్ కోఆపరేటివ్ సొసైటీస్ ఉన్నాయి, కొన్ని ప్రాసెసింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి, సప్లై చైన్ అంత ఉంది, బట్ దే వాంటెడ్ టు స్ట్రెంథన్ దిస్. రెండు విషయాలు ఇక్కడ, ఫార్మర్స్ని ఎంకరేజ్ చేయడం ఫర్ హై వాల్యూ హార్టికల్చర్ క్రాప్స్ కోసం, దాంతోపాటుగా స్ట్రెంథనింగ్ దిస్ సప్లై చైన్స్ అండ్ ప్రాసెసింగ్ ఫెసిలిటీస్, రైట్. సో దిస్ ఈస్ ద సమ్మరీ ఆఫ్ ఇట్. నెక్స్ట్ కమ్ ఈస్ మఖానా బోర్డ్ ఇన్ బిహార్. సో బిహార్ స్టేట్కు స్పెసిఫిక్గా మఖానా అంటే ఏంటంటే ఇది బేసికల్గా దాన్ని ఏమంటారు, తామర పువ్వులుగా ఉంటాయి కొన్ని, తామర గింజలు అనుకోరండి ఇవి. సో తామర గింజలు లాంటివి ఎక్కువ వాటర్ ఉంటాయి కాబట్టి అక్కడ బీహార్లో ఇలాంటి గింజలు చాలా హై వాల్యూడ్ అన్నట్టు. సో వీటి కోసము మఖానా బోర్డును బీహార్లో ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రపోజ్ చేస్తున్నారు. సో మఖానా అంటే ఇది ఒక తామర గింజల రిలేటెడ్ పంట అనుకోండి, రైట్. సో ఈ బోర్డు ఏం చేయబోతుందంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బూస్ట్ ద ప్రొడక్షన్, అంటే ఉత్పత్తిని పెంచడము, దాన్ని ప్రాసెసింగ్ చేయడము, మార్కెటింగ్ చేయడం, మూడు విషయాలు: ప్రొడక్షన్, ప్రాసెసింగ్ అండ్ మార్కెటింగ్, రైట్. సో ఈ మూడు విషయాలపైన ఈ బోర్డు ఫోకస్ చేయబోతుంది. నెక్స్ట్ ఏంటిది? నేషనల్ మిషన్ ఆన్ హై ఈల్డింగ్ సీడ్స్. ఏంటంటే మంచి ఉత్పత్తినిచ్చేటివి, మంచి పంటనిచ్చే వాటిని, ఎక్కువ మొత్తంలో పంటనిచ్చే వాటిని హై ఈల్డింగ్ సీడ్స్ అంటాం. సో దీని మీద ఈ మిషన్ ఏం చేయబోతుందంటే ఇట్ ఈస్ గోయింగ్ టు కండక్ట్ రీసెర్చ్ దేని మీద చేయబోతుందంటే ఆన్ క్లైమేట్ రెసిలియంట్ అండ్ హై ఈల్డింగ్ సీడ్ వెరైటీస్. సో క్లైమేట్ రెసిలియంట్ అంటే ఏంటిది? క్లైమేట్ చేంజెస్కి అనుగుణంగా, అంటే ఎక్కువ ఎండకు కానీ, ఎక్కువ ఉష్ణోగ్రతకు కానీ, ఎక్కువ చలికి కానీ, ఎక్కువ వర్షానికి కానీ, లేకపోతే తక్కువ వర్షానికి కావచ్చు, తక్కువ ఎండకు కావచ్చు, తక్కువ ఉష్ణోగ్రతకు కావచ్చు, వాట్ ఎవర్ ద ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ద క్లైమేట్, వాటిని తట్టుకుంటూ మంచిగా మరియు ఎక్కువ పంటనిచ్చేటి, హై ఈల్డ్నిచ్చేటిది సీడ్స్ పైన రీసెర్చ్ జరపడానికి ఈ నేషనల్ మిషన్ ఆన్ హై ఈల్డింగ్ సీడ్స్ అనేది మిషన్ కాబోతుంది. సో నెక్స్ట్ ఈజ్ ఎనేబులింగ్ ఫ్రేమ్వర్క్ ఫర్ సస్టైనబుల్ ఫిషరీస్. సో ఫిషరీస్ కోసం కూడా ఒక ఫ్రేమ్వర్క్ను చేయబోతున్నారు. సస్టైనబుల్ ఫిషరీస్ అంటే ఏంటిది? ఈ ఒక్కరోజు చేపలు పట్టేసినామా ఖాళీగా ఉన్నాం అన్నట్టు కాకుండా సంవత్సరం మొత్తంలో సిస్టమేటిక్గా, అంటే సంవత్సరం మొత్తంలో మంచిగా చేపలు ఎప్పటికీ అందుబాటులో ఉండేలాగా. సస్టైనబిలిటీ అంటే ఎప్పుడు తిరిగినా కూడా ఈ చేపలు పుడుతూనే ఉంటాయి, మనం చేస్తూనే ఉంటాం, అలా ఆ ఇంటెన్షన్ ఇక్కడ సస్టైనబిలిటీ అంటే. సో ఎక్కడి నుండి ఇవి అంటే ఫిషరీస్ ఎక్కడి నుండి చేస్తామంటే ఇండియన్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అండ్ హై సీస్. ఇండియన్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్ అంటే ఏంటిది? సముద్రాలలో 200 నాటికల్ మైల్స్ లోపల ఉన్న దాన్ని మనం ఇండియన్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్ అంటాం. హై సీస్ అంటే జనరల్గా ఇది బార్డర్, అంటే వేరే కంట్రీస్, అంటే మన సముద్రాలను దాటి వెళ్ళిన వాటిని హై సీస్ అంటాం. సో అక్కడ కూడా మనం ఫిషింగ్ చేసుకునేలాగా మంచి ఫ్రేమ్వర్క్ను డిజైన్ చేయడం దీని యొక్క ఉద్దేశం అన్నట్టు. ఓకే, సస్టైనబుల్ ఫ్రేమ్వర్క్ ఎనేబుల్ చేయడం.
సో విత్ స్పెషల్ ఫోకస్ ఆన్ ది అండమాన్ అండ్ నికోబార్ దీవ్స్ అండ్ లక్షద్వీప్స్. సో అండమాన్ నికోబార్ దీవులు మరియు లక్షద్వీపులను స్పెషల్ ఫోకస్గా చేసుకొని ఫిషింగ్ను ఎలా డెవలప్ చేయాలనేది, ఎస్పెషల్లీ ఇన్ ఇండియన్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్, ఐసీస్లలో చేపలను ఎలా పట్టుకోగలనేది ఒక ఫ్రేమ్వర్క్ను డిజైన్ చేయబోతున్నారు. రైట్. సో నెక్స్ట్ మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీ. సో కాటన్ అంటే పత్తి. మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీ, మంచి ఉత్పాదకతను పెంచడానికి. సో ఇది బేసికల్గా 5-year మిషన్ ఇది. సో ఈ 5-year మిషన్, ఈ మిషన్ దేనికోసం ఉంటుందంటే టు ఇంప్రూవ్ కాటన్ ఫార్మింగ్ ప్రొడక్టివిటీ అండ్ సస్టైనబిలిటీ, ఫోకసింగ్ ఆన్ ద ఎక్స్ట్రా లాంగ్ స్టాపుల్ కాటన్ వెరైటీస్. మంచి కాటన్ వెరైటీస్లను ప్రొడ్యూస్ చేయడానికి, కాటన్ ఫార్మింగ్ ఇంప్రూవ్ చేయడానికి, సస్టైనబిలిటీని ఇంప్రూవ్ చేయడానికి ఈ మిషన్ ఏర్పడుతుంది. రైట్. సో నెక్స్ట్ ఈజ్ కిసాన్ క్రెడిట్ కార్డ్ ఎన్హాన్స్మెంట్. సో కిసాన్ క్రెడిట్ కార్డ్ అనేది మనకు రైతులకు ఇస్తారు అది. సో ఈ క్రెడిట్ కార్డు ఇంతకుముందు లిమిట్ ఎంత ఉంటుంటే ఇట్ ఈస్ 3 lakh ఉంది. అప్ టు 3 lakh వరకు కిసాన్ క్రెడిట్ కార్డుని యూజ్ చేసుకొని రైతులు రుణం తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఏం చేశారు, ఈ లోన్ లిమిట్ని 5 lakh వరకు ఇంక్రీజ్ చేశారు. సో ఇంతకుముందు 3 lakh ఉంటే ఇప్పుడు 5 lakhs కంటే రైతులు కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా 5 lakhs రుణాలు తీసుకోవచ్చు. సో దిస్ ఈస్ గోయింగ్ టు ఇంక్లూడ్ 7.7 crore ఫార్మర్స్, ఫిషర్మెన్ అండ్ డైరీ ఫార్మర్స్. 7.7 crore ఫార్మర్స్కి, ఫిషర్మెన్కి, డైరీ ఫార్మర్స్కి ఇది అప్లికేబుల్ కాబోతుంది. సో నెక్స్ట్ యూరియా సెల్ఫ్ సఫిషియన్సీ అంటే ఇంతకుముందు చెప్పాను, స్వయం సమృద్ధి అంటే మనకు కావాల్సింది మనమే ప్రొడ్యూస్ చేసుకోవడాన్ని, వేరే దేశం మీద ఆధారపడకుండా ఉండడాన్ని మనం సెల్ఫ్ సఫిషియన్సీ అంటాం. సో యూరియా సెల్ఫ్ సఫిషియన్సీ కూడా దే ఆర్ ఫోకసింగ్, ఎస్పెషల్లీ దే ఆర్ గోయింగ్ టు సెటప్ ఎ న్యూ ప్లాంట్, యూరియా ప్లాంట్ ఇన్ నామ్రూప్, అస్సాం, అంటే నార్త్ ఇండియాలో, నార్త్ ఈస్ట్ ఇండియాలో. సో దే ఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ దిస్ యూరియా ప్లాంట్. సో ఇట్స్ కెపాసిటీ ఆల్మోస్ట్ 12.7 lakh మెట్రిక్ టన్ కెపాసిటీ ఉంటుంది. సో దిస్ ఈస్ ద రిగార్డింగ్ యూరియా సెల్ఫ్ సఫిషియన్సీ. సో ప్లాంట్ ఎక్కడ అంటే నామ్రూప్ అనేది ఒక అస్సాంలో ఉన్న ఒక పట్టణం, ఒక ఏరియా. సో ఆ ఏరియాలో దే ఆర్ గోయింగ్ టు సెటప్ ఎ న్యూ ప్లాంట్. సో నెక్స్ట్ ఇండియా పోస్ట్. సో ఇండియా పోస్ట్ యాజ్ ఏ రూరల్ ఎకనామిక్ క్యాటలిస్ట్. అంటే ఏంది, ఇండియా పోస్టును రూరల్ ఆర్థిక సంబంధమైన క్యాటలిస్ట్ అంటే ఏంటంటే ఇట్స్ కైండ్ ఆఫ్ ఉత్ప్రేరకం అంటే ఇది ఎగ్జాక్ట్గా ఇది ఉండడం వలన వేరే వాటి రియాక్షన్ జరుగుతాయి అన్నట్టు క్యాటలిస్ట్ అంటే. సో ఇది చర్యలో పాల్గొనదు, కానీ వేరే వాటిని కెమిస్ట్రీ ఆస్పెక్ట్లో చెప్తే వేరే వాటిని పనేలాగా చూస్తుంది. అంటే ఇది ఎగ్జాక్ట్గా డైరెక్ట్గా ఇండియా పోస్ట్ ఉద్దేశం అనేది పోస్ట్ ద్వారా కాకుండా వేరే పనులను చేయడం వల్ల ఇండియన్ రూరల్ ఎకానమీని డెవలప్ చేయబోతుంది అన్నట్టు దీని మీనింగ్ ఇక్కడ. సో దీని ద్వారా ఏం చేయబోతున్నాము, ఆల్మోస్ట్ 1.5 lakh రూరల్ పోస్ట్ ఆఫీసెస్ టు బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హబ్స్. ఇంతకుముందు పోస్ట్ ఆఫీసులు దేనికి పనిచేసేటిది, ఓన్లీ పోస్ట్ రిలేటెడ్ యాక్టివిటీస్, లెటర్స్ కానీ లేకపోతే ఆర్టికల్స్ కానీ అవి అక్కడిక్కడ పోస్ట్ చేయడం, ఇక్కడ నుండి మనం పోస్ట్ చేసిన వాటిని డెలివర్ చేయడం, ఇవి జరిగేది. కానీ ఇప్పుడు వీఆర్ ట్రాన్స్ఫార్మింగ్ ఏమంటే వాటిని మార్చేయబోతున్నాం. ఎలా మార్చున్నాం అంటే డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హబ్. సో డిజిటల్ ఫైనాన్షియల్స్ అంటే మనము డిజిటల్ ఫైనాన్షియల్ చేయడానికి హబ్ లాగా మారుస్తున్నాం వాటిని. సో దాంతోపాటుగా డాక్ సేవక్స్ అంటే డాక్ అంటే పోస్ట్ ఆఫీస్ రిలేటెడ్. సో సేవక్స్ అంటే జనరల్గా పర్సనల్ వాళ్ళు సేవకులు అనుకోవచ్చు, యూ కెన్ సే. సో ఆల్మోస్ట్ 2.4 lakh పర్సనల్, ఇంతమందిని 2.4 lakh మందిని దే ఆర్ గోయింగ్ టు ఎంప్లాయ్ అండ్ టు హెల్ప్ ఇంప్లిమెంట్ ది డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అండ్ మైక్రో ఫైనాన్సెస్ అండ్ ఇన్సూరెన్సెస్. సో వీళ్ళు ఏం చేయబోతున్నారంటే 2.4 lakh పీపుల్ దే ఆర్ గోయింగ్ టు హెల్ప్ డీబీటీ అంటే మనం ఇప్పుడు ఆధార్ కార్డు ఉందనుకోండి, ఆధార్ కార్డు ద్వారా మనం ఊర్లలో అక్కడ వెళ్ళేసి ఒక దగ్గర థంబ్ ఇంప్రెషన్ పెట్టేస్తే వాళ్ళ దగ్గర డబ్బులు వస్తాయి కదా. సో ఇలాంటి వాటిని డీబీటీ అంటారు అన్నట్టు. సో ఈ మైక్రో ఫైనాన్సెస్ కానీ అంటే చిన్న ఫైనాన్సెస్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా, ఇప్పుడు
డ్వాక్రా గ్రూపులని లేకపోతే ఇలాంటివన్నీ ఇవన్నీ మైక్రో ఫైనాన్సెస్ రిలేటెడ్. అట్లనే ఇన్సూరెన్స్. సో ఇవన్నిటిని ఇంప్లిమెంట్ చేయడానికి, డీబీటీని ఇంప్లిమెంట్ చేయడానికి, మంచి హెల్ప్ చేయడానికి, మైక్రో ఫైనాన్స్ను, ఇన్సూరెన్స్లో ఇవన్నిటిని డెవలప్ చేయడానికి ఈ డాక్ సేవక్స్ 2.4 డాక్ సేవక్స్ లాక్ పీపుల్ను దే ఆర్ గోయింగ్ టు యూస్ దిస్ ఫర్ దిస్ పర్పస్. రైట్. సో దీస్ ఆర్ అబౌట్ అగ్రికల్చర్ as the first engine, agriculture related schemes. So thank you for your patience and for your interest. I am requesting you again, please like my videos and comment if anything you have, and I also am requesting you to share and subscribe to my YouTube channel. So this really motivates me, encourages me to give more videos for you. So thank you.